హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విక్రమాదిత్య వండర్ ల్యాబ్. ఈరోజు మనం కాంతికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన మరియు అద్భుతమైన 3 ప్రయోగాలను చూడబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మన మొదటి ప్రయోగం కోసం ఒక గాజు గ్లాసు 2 పెన్స్ ఉంటే చాలు. సో ఈ ప్రయోగాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గాజు గ్లాస్ని తీసుకోవాలి. దాని వెనుక భాగంలో ఒక బ్లూ కలర్ పెన్ మరియు ఒక గ్రీన్ కలర్ పెన్ను ఉంచాలి. ఈ కలర్స్ యొక్క ప్రాధాన్యత కాసేపట్లో మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ గ్లాస్లో ఎలాంటి నీళ్ళు లేవు కాబట్టి పెన్నులు మనకు సాధారణంగానే కనిపిస్తున్నాయి. అయితే బ్లూ కలర్ పెన్ రైట్ సైడ్ ఉంది, గ్రీన్ కలర్ పెన్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ విషయాన్ని కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గ్లాస్ నిండా ఇప్పుడు నీళ్లు పోద్దాం. నీళ్లు పోసిన తర్వాత ఆ పెన్నులు కనిపించే తీరులో ఎలాంటి మార్పు వచ్చిందో గమనించండి. నీటి గుండా చూసేసరికి ఆ పెన్నులు కొద్దిగా వంగినట్లు, అలాగే వాటి స్థితి మారినట్లు కనిపిస్తున్నాయి. అనగా బ్లూ కలర్ పెన్ వాటర్ గ్లాస్లో లెఫ్ట్ సైడ్, గ్రీన్ కలర్ పెన్ రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇది ఎందుకు జరిగిందో మనం నెక్స్ట్ ప్రయోగంలో ఇంకా వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే కాంతి వక్రీభవనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వల్ల ఈ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ అలా మార్పు అనేది జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ ఎక్స్పెరిమెంట్ అలాగే చాలా ఆసక్తికరమైన ప్రయోగాన్ని చేయబోతున్నాం. దీనికోసం మనకు ఒక వాటర్ గ్లాస్, ఒక పెన్ ఉంటే చాలు. పెన్నును వాటర్ గ్లాస్కి అతికించి పెట్టుకోవాలి. ఈ పెన్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, కానీ కాసేపట్లో ఈ పెన్ మాయమైపోతుంది. అదే ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క అసలైన మ్యాజిక్. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ ప్రయోగాన్ని స్టార్ట్ చేసేద్దాం. గాజు గ్లాస్ నిండుగా నీళ్లు పోసుకున్న తర్వాత మీరు శ్రద్ధగా గమనించినట్లయితే గ్లాస్కు అతికించి ఉన్న ఆ పెన్ మనకి అసలు కనిపించదు, మాయమైపోతుంది. వాటర్ వేసుకునే భాగం వరకు అయితే మాయమైపోతూ మనకు కనిపించదు. చూసారుగా? సో ఈ అద్భుతం వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనిని మనం కాంతి వక్రీభవనం అంటాం. కాంతి కిరణాలు గాలి నుండి నీటిలోకి లేదా వేర్వేరు మాధ్యమాల గుండా ప్రయాణించేటప్పుడు వాటి వేగంలో మార్పు వస్తుంది. దీనివల్ల కాంతి కిరణాలు వంగి ప్రయాణిస్తాయి. ఈ ప్రయోగంలో గ్లాస్లో నీళ్లు పోయగానే పెన్ను నుండి పరావర్తనం చెంది వచ్చే కాంతి కిరణాలు నీరు, గ్లాస్ మరియు గాలి గుండా ప్రయాణించి వక్రీభవనం చెందుతాయి. దీనివల్ల ఆ కాంతి కిరణాలు మన కంటికి నేరుగా చేరవు. ఫలితంగా మన కంటికి ఆ పెన్ కనిపించకుండా పోతుంది. సైన్స్ అంటేనే మ్యాజిక్. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఇక మనం చివరిదైన 3వ ప్రయోగాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక కాగితం మీద కుడివైపుకు చూపించేలా కొన్ని బాణం గుర్తుల్ని గీసాం. ఇప్పుడు ఈ నీళ్లతో నిండిన గ్లాస్ను ఆ పేపర్ ముందు ఉంచి గ్లాస్ గుండా ఆ బాణం గుర్తుల్ని గమనిస్తే మ్యాజిక్ ఏంటో మీకే అర్థమవుతుంది. కుడివైపునకు ఉన్న ఆ
ఇప్పుడు ఎడమ వైపుకు తిరిగినట్లు కనిపిస్తాయి. పేపర్ పెద్దగా అయిపోయింది, సో కొంచెం ఫోల్డ్ చేసుకుంటే క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, కుడివైపు ఉన్న బాణం గుర్తులు ఎడమవైపు తిరిగినట్లు కనిపించాయి. ఇది కూడా కాంతి వక్రీభవనం వల్లే జరిగింది. గ్లాస్ మరియు నీరు ఒక కుంభాకార కటకంలాగా పనిచేసి కాంతి కిరణాలను పక్కకు మళ్లించడం వల్ల ఈ తిరగబడటం జరుగుతుంది. అంటే కాంతి వక్రీభవనం వల్ల లెఫ్ట్ రైట్కి, రైట్ లెఫ్ట్కి మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా విక్రమాదిత్య వండర్ ల్యాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.